తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గట్టిగా సీట్లు సాధించి రేపు అధికారం దిశగా ఇక్కడ పవర్ కదిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బీజేపీకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారా మీ అనాలిసిస్ ప్రకారం? నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీతో కూడా కలిసి పనిచేసినాం. ఓకే, లాస్ట్ టైం బండి సంజయ్ గారు అధ్యక్షుడు. ఎందుకంటే కేసీఆర్ ని ఓడగొట్టడానికి ఏ కత్తి పనికి వస్తే ఆ కత్తిని వాడినాం. అప్పుడు బీజేపీ అనే కత్తి పనికి వస్తే బీజేపీని వాడుకున్నాం, కాంగ్రెస్ అనే కత్తి అసెంబ్లీ వస్తే కాంగ్రెస్ లో వాడుకున్నాం. నేను దగ్గర నుంచి చూసింది ఏంటంటే బీజేపీలో నాకున్న సబ్జెక్టు కరెక్షన్, నేషనల్ పార్టీలోనే ఒక తెలంగాణ పట్ల ప్రాపర్ అవగాహన లేదు. అక్కడ అమిత్ షా గారు మోడీ స్థాయిలోనే అక్కడ వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళు ఒకసారి ప్రయారిటీ పెట్టుకుంటారు, ఒకసారి తగ్గిస్తారు. బండి సంజయ్ సింపుల్ ఎగ్జాంపుల్, బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కరీంనగర్ కార్పొరేటర్ ఉన్న వ్యక్తిని అద్భుతంగా స్ట్రీట్ ఫైట్ చేయగలడు, హిందూ ముస్లిం పోలరైజేషన్ చెప్పి అధ్యక్షుడిని చేశారు. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దుబ్బాక గెలిచింది, హుజూరాబాద్ గెలిచింది, హుజూరాబాద్ గెలిచింది, జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చినాయి. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పనిచేస్తున్న బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తీసేయడమే కేంద్రం చేసిన తప్పు. అది సెల్ఫ్ గోల్. దాంతో బెలూన్ లో గాలి మొత్తం సుసరిపోయింది. అప్పుడు యాక్చువల్ గా బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్. ఇప్పుడు ఆయన తీసేసే అంశంలో లోకల్ నాయకత్వం అధినాయకత్వమే. నేను ఇక్కడ లీడర్లో నేను తప్పుపడ్డా. అసలు కేంద్ర పార్టీయే చాలా తప్పులు చేస్తుంది. అసలు వాళ్ళకి తెలంగాణ పట్ల ప్రాపర్ అవగాహన ఉందా అని నాకు డౌట్ వస్తుంది. నేను దగ్గర నుంచి చూసిన. ఎందుకంటే ఆ తరుణ్ చుగ్ గారికి ఢిల్లీలో 3 రోజులు నేనే తెలంగాణ మీద వాళ్ళు నన్ను పరిచయం ఉంటే చెప్పమంటే చెప్పినాం. తెలంగాణ ఉద్యమకారుడిగా పిలిచిర్రు ఒక జర్నలిస్ట్ గా. వాళ్ళకి హిందూ ముస్లిం పోలరైజేషన్ తప్ప మిగతా ఏమి అర్థం కావట్లేదు. ఇక్కడున్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి, తెలంగాణ ఒక డిఫరెంట్ స్టేట్ అనే విషయం వాళ్ళు నెత్తికెక్కకుండా మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే హిందూ ముస్లిం పోలరైజేషన్ తో వచ్చారో అట్లనే రావాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ అద్భుతంగా పనిచేసే బండి సంజయ్ని తీసేయడము వాళ్ళు చేసిన తప్పు. బండి సంజయ్ని తీసేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ ఫైట్ చేసేటోళ్ళనన్నా పెట్టాల్సి ఉండే. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, ఆయనకు ఒక లైఫ్ స్టైల్, ఆయన ఆల్రెడీ గతంలో అధ్యక్షుడిగా పనిచేశాడు. కార్యకర్తలని మోటివేట్ చేసి ఉత్సాహపరిచేటోడు, డి అంటే డి అనేటోడు కావాలి. కానీ ఒక సౌమ్యుడిని ఇప్పుడు 2020 మ్యాచ్ జరుగుతున్న టైంలో ఒకవైపు రేవంత్ రెడ్డి, ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఉన్న టైంలో కిషన్ రెడ్డి అంత ధీటుగా చేయలేడు. ఆయన స్టైల్ డిఫరెంట్. ఆయన సాఫ్ట్ గా వెళ్తాడు, సౌమ్యుడు, ఎవరితో బేస్ మీద వచ్చిండు. ఆయన రూరల్ ఏరియాలో పార్టీని విస్తరించడం ఆయన గతంలో లక్ష్మణ్ గారు చేసిరు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు పనికిరారనే కదా బండి సంజయ్ తీసుకొచ్చింది. బండి సంజయ్ కన్నా మించి డి అంటే డి అని పెట్టేటోళ్ళు పెట్టకపోవడం. ఇప్పుడు అరవింద్ గానీ రఘునందన్ గాని అనుకో, వాళ్ళిద్దరు కూడా డి అంటే డి అనేటోళ్ళు. కానీ ఈటల రాజేందర్ గారు పెడితే ఈటల రాజేందర్ కూడా బీసీ నాయకుడే. వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా కూడా తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ నాయకత్వం గందరగోళంలో ఉంది. వాళ్ళకి తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణమైన ఒక నెరేటివ్ బిల్డ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కావచ్చు, డికే అరుణ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, తెలంగాణ వాదులే కదా. మరి వీళ్ళు దాన్ని ఏమైనా మోటివేట్ చేసే వీళ్ళు చెప్తే అక్కడ వినాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు ఏమో పాతోళ్ళకే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. 2 సార్లు యాక్టివ్ గా కార్యదర్శిగా ఉన్నోళ్ళు, 2 సార్లు క్రియాశీలక సభ్యత్వం ఉన్నోళ్ళు, 2 టర్మ్స్ క్రియాశీలక సభ్యత్వం ఉన్నోళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఈటల రాజేందర్ అయినా కొత్తగా వచ్చిన ఆయనే, ఈవెన్ మన అరవింద్ గారు, అరుణ గారు, వీళ్ళంతా మరి వీళ్ళ శక్తిని వాడుకోవాలంటే వాళ్ళు ఎవరిని పార్టీ పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు తెలుసుకోవాలి. ఎట్లయిపోయిందంటే 4 నాయకులు ఉంటే 40 గ్రూపుల లాగా అయిపోయింది పార్టీ పరిస్థితి. ఎట్లయిపోయిందంటే ఒక విషయంలో ఉమ్మడిగా పోరాటం చేయట్లే. హైడ్రా విషయంలోనే కొంతమంది అనుకూలంగా మాట్లాడతారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. మూసీ విషయంలో అంతే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో స్ట్రీట్ ఫైట్ చేసే విషయంలో, గ్రూప్ 1 విషయంలో కూడా అంతే జరిగింది. అంటే ఒక స్టాండ్ మీదకి రాలేకపోతున్నారు. కాబట్టి అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. సో గట్టిగా ఫైట్ చేసే వ్యక్తినేమో తీసేసి ఈ రోజు కేంద్ర మంత్రి చేస్తే నేను ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని నేను తప్పుపట్టట్లేదు. కేంద్ర నాయకత్వానికి క్లారిటీ లేదు. వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఎత్తుగడలలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళు ఇదే పరిస్థితులు. అమిత్ షా అయినా మోడీ అయినా మనుషులే కదా. మొత్తం భారతదేశం మొత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్న గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకి చెప్పగలిగే, మరి వీళ్ళు అక్కడ పోయి సరిగ్గా కుర్చీలలో కూడా కూర్చోలేరు. అమిత్ షా ముందు, మోడీ ముందు వీళ్ళు ఇట్లా వంగి ఇట్లా కూర్చోవడానికే వీళ్ళకి ఆత్మగౌరవం. మాకు రోగం ఇది, మాకు ఈ వైద్యం కావాలని బలంగా చెప్పాలి కదా.
నువ్వు రోగి రోగం గురించి చెప్తే వైద్యం వైద్యం గురించి వైద్యం చేస్తాడు. వీళ్ళు రోగం గురించి చెప్పలేని రోగులు, వాళ్ళు వైద్యం చేయలేని వైద్యులు. కాబట్టి ఎప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ అనేది అటు కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టే ఉంటది. ఎందుకంటే అసలు ఆపరేషన్ చేయాల్సిన కేంద్ర పార్టీ నాయకత్వానికి క్లారిటీ ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంశం కానీ కేవలం హిందూ ముస్లిం పోలరైజేషన్ తో తెలంగాణలో అధికారంలోకి రాదు. హిందువుల ఓట్ల షేర్ కూడా పెద్దగా ఉపయోగపడదు. నేను అనేది తెలంగాణ ఈజ్ డిఫరెంట్. అదే దాన్ని మీరు పట్టుకోనంత వరకు, అర్థం చేసుకున్నంత వరకు, అంటే హిందూయిజం ఏమైనా ఇక్కడ ఉపయోగపడద్దా? అర్బన్ ఏరియాలో ముస్లిం పాకెట్స్ లో, ఆదిలాబాద్ లోనో నిజామాబాద్ లోనో ఎక్కడెక్కడైతే ముస్లిం పాపులేషన్ ఉందో అక్కడ కొంత హిందూ ముస్లిం పోలరైజేషన్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణ గ్రామాల్లో హిందూ ముస్లిం పోలరైజేషన్ ఒక్కటే పనిచేయదు. తెలంగాణలో ఇక్కడ క్యాస్ట్ ఉంది, సామాజిక న్యాయం ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది, క్యాస్ట్ ఉంది, లెఫ్టిజం ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి లీడర్షిప్ కూడా అన్నిటిని అర్థం చేసుకొని 360 degrees లో ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రం ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ జారుడు బండ మీద ఉంది, టిఆర్ఎస్ పార్టీ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అనేది జారుడు బండ మీదనే ఉంది. అది రోజు రోజుకి జారడమే తప్ప మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. 100%. కొత్తగా బీజేపీ ఆ స్పేస్ ని ఆక్యుపై చేస్తుందా, లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే 3 సంవత్సరాలు? నిన్న జేపీసీ మీటింగ్ జరిగిందన్న, జాయింట్ పార్లమెంట్ కమిటీకి సంబంధించి మీరు మీటింగ్ లో, ఎందుకంటే జమిలీ ఎన్నికల కోసం ఒక అడుగు ముందుకేసారు, మొదటి అడుగు పడ్డది. మరి మెజారిటీ సభ్యులు ఎంత అయితే దీనికి ఆమోద ముద్ర వేస్తారో అప్పుడే బిల్ పాస్ అవుద్ది. సో నిజంగానే జమిలీ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? జమిలీ వస్తే మంచిదే ఒక రకంగా. ఇప్పుడు ఒకసారి దేశంలో ఎప్పుడు ఎన్నికల వల్ల అసలు అభివృద్ధి పథకాలు ఎలక్షన్ కోడ్ వల్ల అవుతుంది. అది అనేది మరి దేశం మొత్తంలో మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు నా టర్మ్ అయిపోయక ముందే ఎలక్షన్లు వస్తే 2 సంవత్సరాలు అధికారం కోల్పోయే రాష్ట్రాలు ఉంటాయి. కాబట్టి అవి మెజారిటీ రాష్ట్రాలు అన్ని దగ్గరకు వస్తే అది ఎప్పటికైనా అవసరమే. ఎందుకంటే దేశం మొత్తంలో ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ ఉండడం వల్ల, ఎలక్షన్ల కోడ్ల వల్ల అభివృద్ధి పథకాలు ఆగిపోతున్నాయి, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. ఈ ఎలక్షన్ల చక్రంలో రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు విమర్శలు ప్రతి విమర్శల్లో అసలు ప్రజాప్రతినిధులుగా చేయాల్సిన పనులు మధ్యేసి కొట్టుకోవడమే సరిపోతుంది. నిత్యం అదే ఏదో ఎలక్షన్ ఉంటూనే ఉంది. ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటాయి, ఏదో ఒక దగ్గర విమర్శలు చేసుకుంటూనే ఉంటారు, అడావుడు అవుతుంది. కాబట్టి ఇంత పెద్ద దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరిగితే మిగతా 4.5 సంవత్సరాలన్నా 6 నెలలు ఎలక్షన్ మూడ్ లో ఉన్నా కూడా మిగతా 4.5 సంవత్సరాలు అభివృద్ధి మీద కేంద్రీకరించడానికి, సంక్షేమం మీద కేంద్రీకరించడానికి, నిజమైన ప్రజల ఇష్యూస్ కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. బట్ అల్టిమేట్ జమిలీ వల్ల కొంత అంటే లోకల్ పార్టీస్ ఇబ్బంది పడతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతి దానిలో మంచి చెడు ఉంటది. అది మరి ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాలకు నష్టం జరగకుండా అందరూ ఉండేటట్టుగా డెమోక్రటిక్ స్ఫూర్తి దెబ్బతింటుంది. నియంతృత్వం రావద్దు. జమిలీ పేరుతో ఒకే పార్టీ అధికారంలోకి ఉండాలనే కాకుండా అందరికీ అవకాశం ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొక చిన్నట్టు అడుగుదాం అనుకున్నానన్న. ఎందుకంటే దిల్ రాజు గారు మొన్న ఒక కామెంట్ చేశారు ఒక సినిమా వేడుకలో, ఏది తెలంగాణ అంటే కళ్ళు మటను. దానికి దేశపతి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు గట్టి కౌంటర్ ఇచ్చారు. సో నిజంగా ఏంటి ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు మీలాంటి? నేను అనకూడదు కానీ ఎవడి దిల్ రాజు తెలంగాణ గురించి మాట్లాడే స్థాయి ఏంది? ఆయన సినిమా ప్రొడ్యూసర్, వ్యాపారం చేసుకునేటోడు. తెలంగాణ కల్చర్ మొత్తానికి దిల్ రాజు అనేటోడు మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన మాటలు మనం సీరియస్ గా తీసుకోవాలా? ఆయన ఏదో సినిమా ఫంక్షన్ లో అక్కడ ఉన్న యాంకర్ ఏదో శ్రీముఖి ఏదో అన్నది, ఈయన ఏదో అన్నాడు, ఆయనకు తెలిసింది అన్నాడు. ఆయన ఉద్దేశం కూడా తెలంగాణను అవమానించాలి కాదు. అక్కడ ఉన్న జనాలని, నిజామాబాద్ ప్రజలు చెట్లలోకి పోతారు, తెల్లకల్లు తాగుతారు, మటన్ తింటారు. ఆయన అంత సీరియస్ అవుతుంది అనుకోలే. బట్ ఒక స్టేట్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉన్నప్పుడు దిల్ రాజు గారు మాట్లాడిన తప్పే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన ఒక ప్రొడ్యూసర్ గా మాట్లాడితే మేము అసలు మాట్లాడేటోళ్ళం కాదు. ఆయన గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ లో ఉన్నాడు. తెలంగాణ చలనచిత్ర మండలి దానికి చైర్మన్ గా ఉన్నాడు. కాబట్టి దిల్ రాజు గారు కూడా ఉద్దేశపూర్వకంగా అని ఉండకపోవచ్చు, ఆయన ఏదో బట్ ఆయన మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ అంటే తాగుబోతులు, తెలంగాణ అంటే తెల్లకల్లు, తెలంగాణ అంటే మటన్ కాదు. తెలంగాణ అంటే వీరత్వం, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే నిజాయితీ, తెలంగాణ అంటే ధైర్యం. పోరాటాలు కదా, పోరాటం గడ్డేది. కాబట్టి దిల్ రాజు గారు మీరు మాట్లాడింది తప్పు, మీరు మరి కావాలని మాట్లాడిర్రా, పొరపాటు మాట్లాడిర్రా, అది మీకే తెలుసు. కాబట్టి దయచేసి క్షమాపణ చెప్పండి. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశపతి శ్రీనివాస్ గారు చాలా సీరియస్ అయ్యారు. మీరు సినిమాలు మానుకుని అంటే మామూలు ఒక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మాట్లాడితే అసలు నేనే మాట్లాడకపోయేటోడు, ఎవడో మాట్లాడుతుంటాడు సినిమా వాళ్ళు, మనకెందుకు అనుకునేటోళ్ళు. కానీ ఆయన ఒక ప్రభుత్వం ఇచ్చిన పోస్ట్ ఉన్నాడు కాబట్టి, సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే. భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇట్లా మాట్లాడదు.
ఓకే. ఎందుకంటే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సెంటిమెంట్ని మీరు చూసిన అనుభవంలో ఏదో సరదాగా మాట్లాడుతూ అక్కడ యాంకర్ శ్రీముఖి మీ మధ్య కాదు కదా, ఒక సీరియస్ సబ్జెక్టు, ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి దయచేసి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అది ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకున్నట్టు. సో థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సందర్భాలు అన్ని రకాల సందర్భాల మీద మనం మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి విఠల్ గారి యొక్క అభిమతం. సో అన్ని రకాలుగా కూడా మీరు అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రానికి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేను ఏం మాట్లాడాను మీకు ఆ వీడియో ఒకసారి మీరు వినండి. వింటే నేను విని మీద దాని దగ్గరికి రండి, మనం దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం తప్ప నా మీద ఇట్లా వెళ్ళిపోని అవాకులు చవాకులు పేలినంత మాత్రమే దానికి నేను చేసేది ఏమి ఉండదు. సో మీరు దాంట్లో విషయాన్ని గ్రహించమని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇదండి మరి నెక్స్ట్ మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్.